బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ శ్రీ హోమ్స్ కాలనీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిసి ఏం సాధించారని సబిత ప్రశ్నించారు. నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్న కక్షతో నియోజకవర్గానికి సంబంధించిన నిధులను నిలిపివేయడం అన్యాయమని విమర్శించారు. నేను పెట్టిన తీర్మానాలను క్యాన్సిల్ చేసి ఓడిన కాంగ్రెస్ వ్యక్తికి ఎస్డీఎఫ్ నిధులు ఎలా మంజూరు చేస్తారని ఎమ్మెల్యే సబిత మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గానికి రావాల్సిన 270 కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసిందని ఆరోపించారు. ఎస్ఎన్డిపి నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎస్ఎన్డిపి నాలకి దాదాపుగా 100 కోట్లు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. కొన్ని కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శ్రద్ధ వహించాలనే కోరుతా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ శాఖ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఒక డైరెక్షన్ లేకపోతే అధికారులు కూడా ఏమి చేయలేకపోతారు. కాబట్టి ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ విధంగా పోవాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే గతంలో పట్టణ ప్రగతి అని తీసుకొచ్చినాం. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి దగ్గర కూడా గ్రీనరీ డెవలప్ చేయడం అనేది, ఖచ్చితంగా ప్రతి కాలనీ నీట్గా ఉండాలి, ప్రతి బస్తీ నీట్గా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. అలాంటి డైరెక్షన్ అధికారులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వారు కూడా స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపించి కాలనీలో ఉన్న సమస్యలు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా శ్రీ హోమ్స్లో గతంలో మెయిన్ రోడ్ అడిగారు. ఇక్కడ వాళ్ళు హెచ్ఎండిఏ నుండి ఆ రోజు 25 కోట్లు పెడితే ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని చెప్పి హెచ్ఎండిఏ వర్క్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఒక్క బడంపేట్కి ఎస్డిపి ఫండ్స్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని కేసీఆర్ గారు 50 కోట్లు ఇచ్చారు. వాటిని కూడా ప్రతి వర్క్ ఇక్కడ కలెక్టర్ దగ్గర నుండి శాంక్షన్ కాకుండా జీఏడీ దగ్గర నుండి శాంక్షన్ తీసుకున్నాం. అమౌంట్ శాంక్షన్ కాకుండా ప్రతి వర్క్ కూడా జీఏడీ దగ్గర నుండి శాంక్షన్ తీసుకున్నాం. రాజకీయ కోణంలో ఈ 50 కోట్లు, తర్వాత హెచ్ఎండిఏలో నాట్ స్టార్టెడ్ అయిన వర్క్స్ కూడా అన్ని కలిపి ఆల్మోస్ట్ ఒక 65 కోట్లు ఒక బడంపేటలోనే క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొక్కసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాజకీయంగా వేధింపులకు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వివక్ష చూపించాలనే ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం. అక్కడ ఎవరైనా ఉండేది కాబట్టి ఆ విధంగా ఆలోచించమని హెచ్ఎండిఏలో బోల్డ్ అయిన డబ్బులునే హెచ్ఎండిఏకి రిలీజ్ చేయొచ్చు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ నిధులను ఆపకుండా ఉన్న నిధులనే కాలనీ వాసులకే ప్రజలకి కావాల్సిన అవసరాలకే చేసింది తప్పిస్తే వ్యక్తిగతంగా మా అవసరాలకు వేసుకునేవి కావు. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచించొద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. 270 కోట్లు ఆపారు నా నియోజకవర్గాన్ని, మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా. కాబట్టి దాంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి. కాబట్టి ప్రజల అవసరాలను గమనించి పెట్టినాం. కాబట్టి దీంట్లో రాజకీయ కోణంలో ఆలోచించొద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఎన్డిపి నాలా